ఉమ్మడి గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ ను విద్యావంతులందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా వేమూరు, బాపట్ల, రేపల్లె ప్రాంతాల్లో సహచర మంత్రి కొలుసు పార్థసారథి, స్థానిక ఎమ్మెల్యేలు నక్క ఆనందబాబు, నరేంద్ర వర్మలతో కలిసి మంత్రి గొట్టిపాటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లైన పలువురు పట్టభద్రులతో గొట్టిపాటి సమావేశం నిర్వహించారు. 7 నెలల కూటమి పాలనలో ఎన్నో చేశామని, డిఎస్సీ, తల్లికి వందనం లాంటివి వాటిని ప్రాధాన్యత క్రమంలో వచ్చే విద్యా సంవత్సరంలో ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ విప్లవానికి వేదిక అవుతుందని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. రాయలసీమతో పాటుగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వ్యవసాయానికి పనికిరాని భూముల్లో ఏర్పాటు చేసే పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు అన్నదాతలకు ఆదాయం లభిస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం భావితరాల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ ను మరలా పునర్నిర్మిస్తోందని మంత్రి గొట్టిపాటి వివరించారు. మంత్రులు బాబు గారికి, అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్గ పాస్వామి గారికి, అట్లా చైర్మన్లు మన వెంకటేశ్వర గారు, లక్ష్మణరెడ్డి గారికి, ఇంకా వేదిక అందించిన వివిధ పార్టీలకు సంబంధించిన పెద్దలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా ముందుగా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇవాళ అందరూ తెలియదు కాదు, గ్రాడ్యుయేట్స్ ఎన్నిక వచ్చింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఎన్నిక వచ్చింది. మన రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ దాదాపు 2 సార్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అందరూ కూడా పరిచయం ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. మనం రేపు 27వ తారీఖు వరకు ఎన్నికల్లో మన ఓటుని కలిపేసి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి మంచి మెజార్టీతో ఈ ప్రాంతం నుంచి ఎక్కువ ఓట్లు పడాలని కోరుకుంటా ఉన్నాము. ఇది మామూలుగా రెగ్యులర్ ఎలక్షన్ కాదు, ఇది గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్. ఇంకా నాకు సోదరులు చెప్పారు, బీజేపీ నాయకులు, ఇది మనం రెగ్యులర్ ఎలక్షన్ కాకుండా ప్రయారిటీ ఓటు అనమాట. 1వ ప్రయారిటీ, 2వ ప్రయారిటీ, 3వ ప్రయారిటీ. కేవలం మనం ఒక ప్రయారిటీ మాత్రమే వేయాలి ఓటు. అది ఇందాక ఆనందబాబు గారు సెలవు పెట్టారు. మన రాజేంద్ర ప్రసాద్ గారు ఏ విధంగా ఓటు వేయాలనేది ఒక వీడియో చేసి మీకు పంపించారు. అది మీకు ఫోన్లో పెట్టారు. మనం గ్రూప్స్ లో పెడితే కనుక అందరూ ఓటు వస్తారు. కంపల్సరిగా ఒక ఓటు నిలువు గీత మాత్రమే గీయాలి. అది కూడా మనం చెప్పారు. ఈ టైప్లో గీయాలి, నిలువుగా గీత, ఇట్లా నిలువుగా గీత గీయాలి. అది ఒక రోమన్ అంటే కానీ, ఒకటి సున్నా కానీ, రాయటం కానీ, ఒకటి అని ఏది చేయదు. ఓన్లీ 1. 2వ వాడు వాడదు. వాళ్ళు ఏదైతే మడత పెట్టిస్తారో అదే బ్యాలెట్. రెగ్యులర్ గా మనం ఈ మెషిన్ తో వస్తున్నాం. ఇప్పుడు ఈ ఎలక్షన్ వచ్చేసరికి బ్యాలెట్ ఎలక్షన్. బ్యాలెట్ ఏదైతే మడత పెట్టిస్తారో అదే మడతను పెట్టి తీసుకెళ్ళి లోపల చేయాలి. బయట మన వాళ్ళు ఏజెంట్లు మిగిలిన వాళ్ళు ఎవరు అందరికీ చెప్పాలి. పెన్ను మీద లోపల దేవుడు పెట్టుకుని వెళ్ళకూడదు. బయట ఆపించేసి పెన్ను తీసేసి లోపల పంపించండి. వాళ్ళు బ్యాలెట్ ఇస్తారు, దాని మీద నిలువు ఎదిగింది. బయట కూడా ప్రాక్టీస్ చేయించారు అందరూ. ఎందుకంటే రెగ్యులర్ ఓటుకి దీని ఓటుకి చాలా తేడా. రెగ్యులర్ అయితే మనం 1 లక్ష 2 లక్షలు మనం ఉంటాం, ప్రచారం చేసుకుంటే ఇల్లు తిరుగుతాం. ఇదైతే ఆ విధంగా కాదు. మనం ఎవరైతే ఓటర్స్ ఉన్నారో 8,000 మంది, 7,800 మంది ఉన్నారన్నారు. మన దగ్గర ఉండొచ్చు, లేకపోతే హైదరాబాద్ లో ఉండొచ్చు, విజయవాడలో ఉండొచ్చు, ఉద్యోగాల రీత్యా ఎంత ఉండొచ్చు, రకరకాల కారణాలతోటి ఉద్యోగ రీత్యా రకరకాలుగా వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళందరూ కూడా మనం పిలిపించుకోవాలి. ఆ ముందులో మళ్ళీ శివరాత్రి పండుగ ఉంది. మళ్ళీ పొద్దున్నే అలర్ట్ ఉండి మనం ఓటింగ్ చేసుకొచ్చుకుని 80 నుంచి 90% ఓటింగ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మన అభ్యర్థులు గెలుస్తారు. ఇదే పని మనం ఎలక్షన్ ముందు 3 అభ్యర్థులు మనం ఏకదారికి గెలిచాం. వాళ్ళ గవర్నమెంట్ నుండి మనం గెలిచాం. ఈ గెలిచిన ఊపు 3 అభ్యర్థులు గెలిచిన తర్వాత ఊపు మనం మళ్ళీ అమ్మాయి